హలో ఎవ్రీవన్. నా పేరు భరద్వాజ్. ఈ కోర్స్‌లో మనం 4-20 మిల్లీ సిగ్నల్స్ గురించి నేర్చుకుందాం. ఈ సిగ్నల్స్ అనేవి ఎక్కువగా పీఎల్‌సీస్‌లో, డీసీఎస్‌లో లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి అనలాగ్ సిగ్నల్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఏదైనా ఇండస్ట్రీస్‌లో పనిచేస్తూ ఉంటే కనుక మీరు ఫీల్డ్‌లో చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ చూస్తా ఉంటారు. అందులో 2 రకాల ఇన్‌పుట్స్ ఉంటాయి. ఏంటవంటే అనలాగ్ ఇన్‌పుట్స్, అదేవిధంగా డిజిటల్ ఇన్‌పుట్స్. తరువాత అవుట్‌పుట్స్‌లో కూడా అనలాగ్ అవుట్‌పుట్స్ అండ్ డిజిటల్ అవుట్‌పుట్స్. ఇవి కామన్‌గా యూజ్ చేస్తా ఉంటాము. వేరే రకరకాల సిగ్నల్స్ కూడా ఉంటాయి. అవి మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ఈ 4 అనేది కామన్‌గా యూజ్ చేస్తాం ఇండస్ట్రీస్‌లో. ఇక్కడ మీరు చూస్తే గనక కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవి ఏమిటంటే గనక ఈ ఫస్ట్‌ది లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న ఫస్ట్‌ది ఫ్లో ట్రాన్స్‌మిటర్. ఇదేంటంటే ఫ్లో సెన్సార్. ఏదైనా పైప్‌లైన్‌లో ఉన్న ఫ్లోని మెజర్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట. అదే విధంగా ఈ మధ్యలో ఉన్నది టెంపరేచర్ ట్రాన్స్‌మిటర్. ఇది టెంపరేచర్ సెన్సార్ అనమాట సింపుల్‌గా మాట్లాడుకుంటే గనక. ఇది టెంపరేచర్‌ని మెజర్ చేసి మనకి పంపిస్తా ఉంటుంది సిగ్నల్. ఇది కూడా టెంపరేచర్ ట్రాన్స్‌మిటరే. మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే కనుక, ఈ యొక్క సెన్సార్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ రూమ్‌కి ఇక్కడ మెజర్‌మెంట్ చేసి, ఈ మెజర్‌మెంట్ చేసిన వాల్యూని కంట్రోల్ రూమ్‌కి పంపిస్తాయి. అది ఏ విధంగా పంపిస్తాయంటే కనుక, ఈ యొక్క 4-20 మిల్లీ సిగ్నల్స్ ఉన్నాయి కదా! కరెంట్ సిగ్నల్ ఫార్మ్‌లో మనకి ఫీల్డ్ నుంచి కంట్రోల్ రూమ్‌కి పంపిస్తా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్. టెంపరేచర్ మెజర్‌మెంట్, ప్రెషర్ మెజర్‌మెంట్, లెవెల్ మెజర్‌మెంట్ ఈ విధంగా ఎటువంటి మెజర్‌మెంట్‌కైనా సరే దానికి సంబంధించిన ట్రాన్స్‌మిటర్స్ గానీ, సెన్సార్స్ గానీ మెజర్ చేసి ఆ పారామీటర్స్‌ని దాన్ని కరెంట్ సిగ్నల్ ఫార్మ్‌లో మనకి కంట్రోల్ రూమ్‌కి పంపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదొక కంట్రోల్ వాల్వ్. ఇది ఎనలాగ్ అవుట్‌పుట్. మనం ఏదైనా పైప్‌లైన్‌లో ఒక ఫ్లోని కంట్రోల్ చేయాలనుకుంటే కనుక, వాటర్ అవనివ్వండి, స్టీమ్ అవనివ్వండి, లేదా వేరే ప్రాసెస్‌కి సంబంధించిన ఎటువంటి కెమికల్ అయినా సరే, దాన్ని ఫ్లో రేట్ కంట్రోల్ చేయాలనుకుంటే కనుక, లేదా ప్రెషర్ కంట్రోల్ చేయాలనుకున్నా, లేదా టెంపరేచర్ కంట్రోల్ చేయాలనుకున్నా, ఎక్కువగా యూజ్ చేసేది ఒక కంట్రోల్ వాల్వ్. ఇదేంటంటే, ఎంత ఫ్లో రేట్ అనేది దీని నుంచి పంపించాలి. మొత్తం క్లోజ్ చేసేయాలా? లేదా మొత్తం పంపించేయాలా? లేదా 10% ఓపెన్ చేయాలా? ఈ పైప్‌లైన్‌లో ఉన్న వాల్వ్. లేదా 20% ఓపెన్ చేయాలా? 50% ఓపెన్ చేయాలా? అనేది మన యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ వాల్వ్ అనేది ఇందులో పైప్‌లైన్‌లో వెళ్ళే ఫ్లోని కంట్రోల్ చేస్తా ఉంటది. ఇది ఆపరేట్ చేయడానికి సిస్టమ్ నుంచి మనకి పీఎల్‌సీ అనేది ఒక కమాండ్ సిగ్నల్ అనేది ఈ వాల్వ్‌కి పంపిస్తది కంట్రోల్ రూమ్ నుంచి. ఆ సిగ్నల్ అనేది మనం 4-20 మిల్లీ కరెంట్ సిగ్నల్‌లో పంపిస్తాం. ఇది అనలాగ్ అవుట్‌పుట్ అనమాట పీఎల్‌సీకి. ఈ విధంగా ఇండస్ట్రీస్‌లో ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్ అయినా సరే మనం యూజ్ చేసేది ఈ 4-20 మిల్లీ సిగ్నల్స్ అనేది కామన్‌గా యూజ్ చేస్తా ఉంటాం. మనకి వేరే టైప్ ఆఫ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. కానీ ముందుగా మనం సెలెక్ట్ చేసుకునేది 4-20 మిలియన్ సిగ్నల్స్ యూజ్ చేస్తా ఉంటాం. వేరే సిగ్నల్స్ అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని బట్టి డిజిటల్‌కి సంబంధించిన సిగ్నల్స్ అనమాట. అంటే డిజిటల్ కమ్యూనికేషన్‌కి సంబంధించినవనమాట. అవేంటంటే ఫౌండేషన్ ఫీల్డ్ బస్, ప్రొఫీబస్ ఈ విధంగా ఉన్నాయి. మనం ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేయటం లేదు. మనం
ఈ 4-20 మిలియం సిగ్నల్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క కోర్స్‌లో అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో. సో, మనకి అర్థమైందేమిటంటే, ఇండస్ట్రీస్‌లో మేజర్‌గా అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మనం కామన్‌గా యూజ్ చేసేది 4-20 మిలియం సిగ్నల్‌ని యూజ్ చేస్తాము. ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఫీల్డ్‌లో దానికి సంబంధించిన ప్రాసెస్ పారామీటర్‌ని మెజర్ చేసి, ఆ మెజర్ చేసిన ఒక వాల్యూని కరెంట్ సిగ్నల్‌లోకి మార్చి, ఆ కరెంట్ సిగ్నల్‌ని పీఎల్‌సీకి పంపిస్తది. ఇప్పుడు మనం ఈ కరెంట్ సిగ్నల్స్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాం. ఆ సిగ్నల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకని అవే సెలెక్ట్ చేసుకున్నారు? దాని యొక్క హిస్టరీ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోస్‌లో మనం వన్ బై వన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక మనకి కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. అదే విధంగా మన ఛానెల్‌ని గానీ, లేదా మన యొక్క సోషల్ నెట్వర్క్స్ గానీ ఫాలో అవ్వండి. మీకేదైనా అప్డేట్స్ ఉంటే కనుక ఇమ్మీడియేట్‌గా రిలీజ్ అవుతా ఉంటాయి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా ఇవన్నీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.